నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు సీతాలక్ష్మణుడు సహితుడై భరద్వాజాశ్రమంనకు చేరుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు మర్రి చెట్టు క్రింద రాత్రిని గడిపి సూర్యుడు ఉదయింపగానే ప్రయాగ క్షేత్రమునకు చేరుటకై దట్టమైన అడవుల మీదుగా ప్రయాణం సాగించిరి. వారికి ప్రయాణ మధ్యలో ఎన్నో అందమైన దృశ్యాలను తిలకించిరి. అప్పుడు రాముడు లక్ష్మణునితో, ప్రయాగ పరిసర ప్రదేశాలలో అగ్నిదేవుని యొక్క ఎత్తైన పొగలు కనిపిస్తున్నాయి. ఈ సమీపమునే భరద్వాజ మహర్షి ఉండునని నేను భావిస్తున్నాను. మనం నిజంగానే గంగా యమునా నదులు సంగమ ప్రదేశమునకు చేరితిమి. జలఘర్షణ శబ్దములు వినబడుచున్నవి అని సంభాషించుకొనుచు భరద్వాజాశ్రమమునకు చేరిరి. రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరి సీతతో కూడి మునీశ్వరునికి కొంత దూరమున నిలబడిరి. తపశ్శక్తిచే దివ్య దృష్టి కలిగిన మహర్షి శ్రీరాముని రాకను గమనించిరి. అప్పుడు శ్రీరాముడు, ఓ పూజ్య మహాముని, మేము దశరథుని పుత్రులము. నా భార్య సీత జనక మహారాజు కూతురు. నేను తండ్రి ఆజ్ఞ ప్రకారము 14 సంవత్సరాలు వనవాస దీక్షను పాటిస్తున్నాను. నన్ను అనుసరించి సీతా లక్ష్మణుడు వచ్చినారు. కందమూల ఫలములనే భుజించుచు వానప్రస్థ ధర్మమును ఆచరిస్తున్నాను. రాముని మాటలు విన్న భరద్వాజ మహర్షి, ఓ రామ, ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యమునకై నిరీక్షిస్తున్నాను అని చెప్పి అతిథి పూజోపచారములు నిర్వహించెను. రామ, నీ యందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసం చేయవలసి వచ్చింది అని నేను విని ఉన్నాను. ఇది సంగమ క్షేత్రము, మిక్కిలి పవిత్రమైనది. మీరు హాయిగా ఉండవచ్చు అని చెప్పగా రాముడు, మహర్షి, ఈ ప్రదేశంలో ఉన్న ప్రజలు మేము ఇక్కడ ఉన్నామని గ్రహించి తరచుగా ఇచ్చటికి వచ్చిపోవుచుందురు. అది మీకు ఆటంకంగా ఉండును. కావున మేము ఇచ్చట నివసించుట యుక్తము కాదు. జనులు అందుబాటులో ఉండని అనువైన ప్రదేశము గురించి ఆలోచించి చెప్పండి అని అడిగాను. అప్పుడు భరద్వాజ మహర్షి, రామ, 10 క్రోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన ప్రదేశం కలదు. అది మీ నివాసమునకు తగిన చోటు. అక్కడ పర్వతములు మనోహరమైనవి. అక్కడ నివసించువారు పుణ్యకార్యములనే చేయుదురు. వారి మనసులకు పాపపు ఆలోచనలే రావు. ఓ రామ, మీ ఏకాంతవాసమునకు ఆ ప్రదేశము ఎంతయో అనుకూలము. లేనిచో మీ వనవాస దీక్షను మాతో కూడి ఈ ఆశ్రమంనే గడపండి అని చెప్పెను. ఇంతల్లో రాత్రి అయ్యెను. సీతారామ లక్ష్మణులు మహర్షి ఆశ్రమమున ఆ రాత్రి విశ్రాంతి తీసుకొనిరి. తెల్లవారుగానే రాముడు మహర్షితో, మహాత్మా, ఇంతకుముందు మీరు సూచించిన చిత్రకూటమునకు వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి అని అడిగాను. రామ, ఆ ప్రదేశమున పవిత్రము, మనోజ్ఞము. అక్కడ కందమూల ఫలములు సమృద్ధిగా లభించును. మీరు చిత్రకూట పర్వతమునకు వెళ్ళండి. నీవు సీతాదేవియు విహరించు వేళ ఆ ప్రదేశము మీ మనస్సులకు ఆహ్లాదకరంగా నుండును అని భరద్వాజ మహర్షి సూచించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.